హాయ్ అండి, అందరూ నమస్తే. రోజుట్లాగే ఈరోజు కూడా మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం. అదేంటి అంటే, ఎవరైనా ఉద్యోగం చేయకపోతే ఏదైనా కంపెనీలు ఏం చేస్తారు? టార్గెట్ రీచ్ అవ్వకపోతే శాలరీ తగ్గించడమో, లేదంటే వాళ్ళకి టైం ఎక్కువ పెంచి వాళ్ళ టార్గెట్ని రీచ్ అయ్యేలా చేయడం చేస్తారు కదా. కానీ ఒక కంపెనీలో వీళ్ళ టార్గెట్ రీచ్ అవ్వలేదని చెప్పి వీళ్ళని సునకాల మాదిరిగా కాళ్ళ మీద మోకాళ్ళ మీద నడిపించారంట. అది ఎక్కడ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. కేరళకు చెందిన ఒక సంస్థ ఆశించిన మేర పని చేయని ఉద్యోగుల పట్ల అమాననీయంగా ప్రవర్తించినట్లు తెలిసింది. సంస్థలో ఆశించిన మేర పనిచేయని ఉద్యోగుల పట్ల ఓ సంస్థ చాలా దారుణంగా అయితే ప్రవర్తించింది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. సునకాల మాదిరిగా మోకాళ్లపై నడవాలని, నేలపై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించిందంట. దీనికి సంబంధించిన వీడియోలు స్థానిక మీడియాలో ప్రసారం కావడంతో స్పందించిన కార్మిక శాఖ పూర్తి స్థాయి విచారణ అయితే చేపట్టింది. ఈ సంస్థలో పనిచేసే వాళ్ళు వీళ్ళు టార్గెట్ రీచ్ అవ్వలేదని చెప్పి వీళ్ళని మోకాల మీద సునకాల మాదిరిగా నడిపించడం, కింద నేల మీద మణిని వేసి దాన్ని నాలుగుతో తీయమని చెప్పడం వీళ్ళు చేశారంట. అక్కడ ఓ సంస్థలో పనిచేస్తున్న వ్యక్తి మెడకు బెల్ట్ కట్టి ఉండగా అతనిని మరో వ్యక్తి మోకాళ్ళపై కుక్కలా నడిపించుకుంటూ వెళ్తున్నాడు. మరికొందరు నాలుగుతో నాణాలను తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి. ఈ విషయంపై కొందరు ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ నిర్దేశించిన టార్గెట్ను పూర్తి చేయని ఉద్యోగులపై తమ సంస్థ ఈ విధమైన వేధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. ఇప్పుడు ఈ దృశ్యాలు అక్కడ లోకల్గా వీడియోలో వైరల్ అవడంతో అక్కడ ఉద్యోగులు కూడా అదే చెప్పుకొచ్చారు. ఏంటంటే, ఇలా టార్గెట్ రీచ్ అవ్వకపోతే ఇలా చేస్తున్నారు, ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్నారు అనేది చెప్పుకొచ్చారు. పోలీసుల సమాచారం ప్రకారం కలూరులోని ఓ ప్రైవేట్ మార్కెటింగ్ సంస్థతో సంబంధం ఉన్నట్లు తెలుసుకున్నారు. ఘటన మాత్రం పెరింబపూర్ బ్రాంచ్లో జరిగినట్టు తెలుస్తుందన్నారు. అయితే యజమాని మాత్రం ఆరోపణలను తోసిపుస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఉద్యోగులు ఇప్పటివరకు ఎవరికీ ఫిర్యాదు చేయలేదని సమాచారం. ఇప్పుడు ఆ సంస్థ ఏం చెప్తుందంటే, ఇది మాకు సంబంధం లేదు, అంతా అసలు ఫేక్గా ప్రచారం చేస్తున్నారని చెప్పి వాళ్ళైతే చెప్పుకొస్తున్నారంట. ఈ అమానవీయ సంఘటనపై కేరళ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆ దృశ్యాలు షాక్కు గురి చేశాయని ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వి శివన్కుట్టి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చేటు చూసుకోవడం బాధాకరమని ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదికను అందించాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఆ రాష్ట్రానికి కూడా ఒక చెడ్డ పేరు అయితే వస్తుంది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఇలాంటి కంపెనీలు ఉండి ఎంప్లాయీస్ పట్ల ఇలా దురుసుగా ప్రవర్తించి మరీ ఇంత నీచంగా ప్రవర్తిస్తే, ఎందుకంటే ఆ రాష్ట్రానికి కూడా ఒక చెడ్డ పేరు అయితే వస్తుంది. దీనిపై ఒక విచారణ కూడా చేపడుతున్నట్లుగా ప్రభుత్వం అయితే చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఇలాంటివి అయితే దారుణం అనమాట. ఎంప్లాయీస్ ఇప్పుడు వాళ్ళ టార్గెట్ పూర్తవ్వకపోతే కొంచెం ఓవర్ టైం పెట్టించినా సరే చేయించాలి. లేదంటే వాళ్ళు అప్పటికి వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వకుండా నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళు ఉద్యోగం నుంచి తీసేయటము ఇలాంటివి ఏదైనా చేయాలి. అంతేగాని వాళ్ళని అవమానించేలాగా, అసలు ఇలాంటి కంపెనీల్లో జాయిన్ అవ్వాలంటేనే భయపడేలాగా మాత్రం చేయకూడదు. ఇదండి ఇవాళ. రేపు మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు మన పిఎస్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.